గుంటూరు కార్పొరేషన్లో బహుళ అంతస్తుల భవన నిర్మాణం వివాదాస్పదమైంది. పీపీపీ మోడల్లో బిల్డింగ్ నిర్మిస్తామని అధికార పార్టీ అంటుంటే కార్పొరేషన్ ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ భవన నిర్మాణం గత 3 ఏళ్లుగా రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. లేటెస్ట్ గా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇది మరొకసారి తెరపైకొచ్చింది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం సైతం ఈ భవనం చుట్టూనే తిరుగుతోంది. ఇప్పుడు గుంటూరు నగరం నడిపొడ్డున పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ ఉంది. అక్కడ 50 ఏళ్ల క్రితం నిర్మించిన కూరగాయల మార్కెట్ శిథిలావస్థకు చేరుకోవడంతో దాన్ని అధికారులు తొలగించారు. అక్కడే బహుళ అంతస్తుల భవనం నిర్మించాలని గత వైసీపీ ప్రభుత్వంలోనే నిర్ణయించారు. అప్పటి కార్పొరేషన్ పాలక మండలి 200 కోట్ల రూపాయల వ్యయంతో భవనాన్ని నిర్మించడానికి అనుమతిచ్చింది. అయితే బ్యాంకు రుణం, కార్పొరేషన్ నిధులను దీనికి ఉపయోగిస్తామని చెప్పడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. అదే సమయంలో ప్రభుత్వం మారడంతో ఆ ప్రతిపాదనలు పేపర్లకే పరిమితమయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో బహుళ అంతస్తుల భవనం డిజైన్స్ మార్చి తిరిగి నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. అయితే కూటమి సర్కార్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో భవనాన్ని నిర్మించాలని నిర్ణయించింది. దీంతో కార్పొరేషన్ అధికారులు ఇంట్రెస్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. 200 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించే భవనం కావడంతో ప్రైవేటు వ్యక్తులు ఎవ్వరూ ముందుకు రాలేదు. 3 సార్లు నోటిఫికేషన్ ఇచ్చినా ఎవరు ముందుకు రాకపోవడంపై అధికారులు ఆలోచనలో పడ్డారు. దీంతో గత 3 ఏళ్లుగా ఈ భవన నిర్మాణ ప్రణాళిక అడుగు కూడా ముందుకు పడలేదు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఈ భవన నిర్మాణం ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. కార్పొరేషన్ పై భారం పడకుండా బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తామని కూటమి నేతలు చెబుతున్నారు. అయితే కార్పొరేషన్ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ స్థలంలో కూరగాయల మార్కెట్ను కొనసాగిస్తూనే భవనాన్ని నిర్మించాల్సి ఉంది. అయితే వైసీపీ ఆరోపణలను గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి కొట్టివేశారు. గత పాలక మండలిలో ఏమీ చేయని వైసీపీ ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న తమను అడ్డుకోవడమేంటని ఆమె విమర్శించారు. అందరినీ కలుపుకొని వెళ్లి మార్కెట్ స్థలంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేపడతామన్నారు. ఈ మధ్యలోనే ఇది అవలేదు, అది జరగలేదు అని అనడానికి ముందుగా వాళ్ళకి సిగ్గుంటే, లేదంటే వాళ్ళకి నిజంగా ఆలోచన అవగాహన ఉంటే వాళ్ళు ఏ విమర్శ అయినా చేయొచ్చు. జరిగింది జరగనట్టుగా, జరగనివి జరుగుతున్నట్టుగా ఈరోజు ఎలా అయితే ప్రతి అంశాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారో, రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఎలాంటి అంశాన్నైనా వాడుకుంటున్నారో, రేపు పొద్దున ఎన్నికల్లో కూడా కేవలం పీవీకే నాయుడు మార్కెట్ ఇంకా చేపట్టలేదనే విధానంతో ముందుకెళ్తే అంతకంటే హాస్యాస్పదం ఏమీ లేదు. పీపీపీ విధానంలో స్థలం అప్పగించే అవకాశం లేకపోయినా అధికారులు ముందుకెళ్తున్నారని మాజీ డిప్యూటీ మేయర్ వైసీపీ నేత డైమండ్ బాబు విమర్శించారు. దాతలు ఇచ్చిన స్థలాలను ఎలా ప్రైవేటు పరం చేస్తారని ఆయన ప్రశ్నించారు. తమ వాళ్లకు కట్టబెట్టేందుకు టీడీపీ నేతలు ఈ మోడల్ను తీసుకొచ్చారని ఆరోపించారు. వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు ఎలా లబ్ధి చేయాలనే ఆలోచన మీదే వాళ్ళ పనితనం ఉంది తప్పనిచ్చి వాళ్ళు ఎట్లాగున్నారంటే మా ప్రభుత్వం మా చేతుల్లో ఉంది కాబట్టి ఇది ఎవరిచ్చినా ఏం చేసినా మాకు సంబంధం లేదు, ఇది కార్పొరేషన్ స్థలం అనుకుంటున్నారు. కార్పొరేషన్కి చాలా స్థలాల మీద ఊరక అనుభవదారుడు హక్కు మాత్రమే ఉంది తప్పనిచ్చి దాన్ని అమ్మే హక్కు లేదు కార్పొరేషన్కి. దాని మీద వచ్చే ఆదాయం తీసుకునే హక్కు ఉంది తప్పనిచ్చి అట్లా కార్పొరేషన్ స్థలాలు అమ్మేయటం. ఇప్పుడు మీరు దానం ఇచ్చారు, దానం ఇచ్చిన స్థలం కార్పొరేషన్కి అమ్మే హక్కు లేదు. ఇప్పుడు పీపీపీ మోడ్ అనే కాన్సెప్ట్ కూటమి ప్రభుత్వం ఎలాగసలు పీవీకే కూరగాయల మార్కెట్ని అసలు మీరెవరు పీపీపీ మోడ్లో చేయడానికి? గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వారిలో ఈ మ్యాటర్ కాకరేపుతోంది.